మీరు కానీ, మీ పిల్లలు కానీ కాలేజీల్లో చదువుకుంటున్నారా? అయితే ఈ ఒక్క అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? చెప్తాను చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. కోటక్ మహీంద్రా గ్రూప్ తరపు నుంచి కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా ఒక స్కాలర్షిప్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్కాలర్షిప్ గురించి ఈ వీడియోలో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి మనకి కోటక్ కన్యా స్కాలర్షిప్. ఇది మెయిన్గా మనకు గర్ల్స్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి, గర్ల్స్ స్టూడెంట్స్కి కొంతమంది ఫ్యామిలీస్లలో ఏదైనా ఇష్యూస్ ఉండి గర్ల్స్ స్టూడెంట్స్ని స్కూల్స్కి పంపించుకోకుండా, కాలేజెస్కి పంపించుకోకుండా ఇలా ఉంటారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మనకైతే ఈ స్కాలర్షిప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో మీరైతే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేయండి. మనకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజ్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ రిజిస్టర్ అయ్యి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ స్కాలర్షిప్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, ముఖ్యంగా మెయిన్గా ఎవరు ఎలిజిబుల్ అంటే గర్ల్స్ స్టూడెంట్స్. అక్రాస్ ఇండియా ఉన్న ప్రతి స్టూడెంట్, అంటే ప్రతి గర్ల్స్ స్టూడెంట్ ఈ స్కాలర్షిప్కి అయితే ఎలిజిబుల్. అలానే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే మీ యొక్క 12th క్లాస్లో మీకైతే 75% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఆర్ మీకు పర్సంటేజ్ కాకపోతే సీజీపీఏ అయినా ఉంటే సరిపోతుంది. అలానే ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి <6 lakhs ఉంటే సరిపోతుంది. ఇది ఓన్లీ మెరిట్ ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయడం కోసం మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మీ యొక్క మార్క్స్ అనేవి తప్పకుండా కన్సిడర్ చేస్తారు. ఇంకా మీరైతే 12th క్లాస్ కంప్లీట్ చేసుకుని, అంటే ఇంటర్ కంప్లీట్ చేసుకొని మీరు ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ ఇలా జాయిన్ అయి ఉంటారు కదా, వాళ్ళైతే ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరైతే కోటక్ మహీంద్రా గ్రూప్ నుంచి ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ పిల్లలైతే ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్. ఇంకా మీరు ఈ స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతే మీకు ఏ బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అని చూస్తే, ఈ స్కాలర్షిప్కి మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీ యొక్క నేమ్ వచ్చిందంటే మీకైతే ప్రతి ఇయర్, అంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ కానీ ప్రతిదీ మీ యొక్క ఎడ్యుకేషన్ మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీ యొక్క ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు మీకైతే ప్రతి ఇయర్ 1.5 lakh అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. స్కాలర్షిప్ ద్వారా గర్ల్స్ స్టూడెంట్స్ మీ యొక్క ట్యూషన్ ఫీజ్ కానీ, హాస్టల్ ఫీజ్ కానీ, ఇలా ట్రాన్స్పోర్టేషన్స్, ల్యాప్టాప్స్, ఇలా మీరు ప్రతిదీ కొనుక్కోవడం కోసం మీకు యూజ్ అయ్యేలాగా మనకైతే ఇంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరైతే ఖచ్చితంగా అప్లై చేయండి. సెలెక్ట్ అవ్వకపోని అది తర్వాత విషయం. అప్లై అయితే చేయండి ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు. ఇంకా మనకి ఇక్కడ అదే పనిగా చెప్పారు కాబట్టి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది <6 lakhs ఉండాలి. అలానే మెరిట్ విషయం కూడా చెప్పారు. సో మీరైతే ఎవరు చూడరులే, పట్టించుకోరులే అన్నట్లు మీరైతే ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కానీ ఇలా చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి వెరిఫికేషన్ టైంలో అయినా దొరికిపోతారు. సో మీకైతే ఇంకా ప్రాపర్ ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి అన్నట్లు చెప్తున్నారు. ఇంకా మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మీరైతే కోటక్ కన్యా స్కాలర్షిప్ 2026 అని గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకైతే బడ్డీ ఫర్ స్టడీ నుంచి అయినా ఓపెన్ అవుతుంది. లేదంటే సపరేట్ కోటక్ మహీంద్రా గ్రూప్ నుంచి ఒకటి వస్తుంది. నేనైతే మీకు చూపిస్తాను. అందులో మీరు అది ఓపెన్ చేస్తే మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అప్లై నవ్ ఉంటుంది. అప్లై నవ్ క్లిక్ చేయండి. తర్వాత బడ్డీ ఫర్ స్టడీ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. లేదంటే డైరెక్ట్ మీకు రిజిస్టర్ అవ్వమని చూపిస్తుంది. మీరు రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వమని చూపిస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయ్యింటే మీరు డైరెక్ట్ అయితే లాగిన్ అవ్వచ్చు. అందులో మీకు
డైరెక్ట్ కన్యా స్కాలర్షిప్ అనేది డైరెక్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు స్టార్ట్ అప్లికేషన్ అనేది ఉంటుంది. కింద ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో మీకు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని, తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేయమని చూపిస్తుంది. మీరైతే ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. తర్వాత మీకు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని చూపిస్తుంది. మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను చూడండి. ఈ స్కాలర్షిప్‌కి అప్లై చేయడానికి మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే, మీ యొక్క క్లాస్ 12th మార్క్స్ మెమో, తర్వాత ఇన్కమ్ అనేది లెస్ దాన్ 6 lakhs ఉన్నట్లు మీకు ఒక ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆఫ్ పేరెంట్స్ ఫర్ 2025-26 ఇయర్ ఇఫ్ అవైలబుల్, ఇది అవైలబుల్ ఉంటే మాత్రమే. ఫీ స్ట్రక్చర్ అంటే మీ యొక్క కాలేజ్లో మీరు ఏ కాలేజ్ అయినా చదవని, దాంట్లో మీకు ఎంత ఉంటుంది ఇయర్కి ఫీ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ. తర్వాత స్టూడెంట్ సర్టిఫికేట్ లేదంటే కాలేజ్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్లో ఆ పర్టికులర్ కాలేజ్లో మీకు సీట్ వచ్చింది అన్నట్లు మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, అదైతే సబ్మిట్ చేయండి. తర్వాత ఇంజనీరింగ్ కానీ, తర్వాత మెడిసిన్ కానీ జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, అది రాసిందంటే దానికి సంబంధించిన స్కోర్ కార్డ్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇది స్టూడెంట్స్ది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్స్, సింగిల్ పేరెంట్స్ అయితే సింగిల్ పేరెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు సింగిల్ పేరెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ అయ్యి ఉంటే మీరు దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్స్, ఇలా ఆర్ఫన్స్ అయ్యి ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఏదైనా సబ్మిట్ చేస్తే మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మీ యొక్క హౌస్ అంటే మీ యొక్క ఇంటి ఫొటోస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరైతే అక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని చూపిస్తుంది. స్పెసిఫిక్ సైజ్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. ఎంత కేబీస్ ఉండాలి, తర్వాత ఏ ఫార్మాట్ అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలా, లేదంటే పిక్ ఫార్మాట్లో అంటే జేపీఈజీ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలని డీటెయిల్గా మెన్షన్ చేసి ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని మీరైతే సబ్మిట్ చేయండి. తర్వాత కింద చెక్ బాక్స్ వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్, అది సెలెక్ట్ చేసి తర్వాత మీకు ఒక ప్రివ్యూ వస్తుంది. అంటే మీ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోమని, తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను ఇక్కడ లాగిన్ అవ్వలేదు కాబట్టి చూపించట్లేదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అప్లై చేస్తున్నప్పుడు కింద అయితే కమెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్లో మీకు డౌట్స్ ఉంటే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కావాలంటే కింద అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్ అని కమెంట్ చేయండి. నేను స్టెప్ బై స్టెప్ లాగిన్ అయ్యి ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నాకు డాక్యుమెంట్స్ అనేవి అన్నీ ఉండవు కాబట్టి నేనైతే మీకు ఇక్కడ ఇప్పుడు చూపించట్లేదు. మీకు కావాలంటే దాన్ని ప్రిపేర్ చేసుకొని నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ స్కాలర్షిప్‌కి అప్లై చేయడానికి మనకు లాస్ట్ డేట్ చూస్తే August 20. సో మనకు ఎక్కువ టైం లేదు. అప్లై చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరైతే అప్లై చేసుకోండి వెంటనే. ఇలాంటి స్కాలర్షిప్స్ మనకు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో మాత్రమే వస్తాయి. మీరైతే ఈ స్కాలర్షిప్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా నేను ప్రతిదీ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా స్కాలర్షిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినవి ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, లేదా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ఇదన్నమాట ఓవరాల్గా. మీకు ఈ వీడియో యూజ్ అయిందంటే వీడియోని లైక్ చేయండి. అలానే మనకు కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ అయితే చేయండి. ఇది రీసెర్చ్ చేస్తూ మీకైతే తీసుకొని వస్తున్నాం కాబట్టి మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేశారు అంటే మాకు అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి మోటివేట్ అవుతాము. ప్రతిదీ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.